బుడ్డోడికి ఫుడ్ ఎలా ప్రిపేర్ చేస్తానో ఈ వీడియోలో చూసేద్దాం రండి. 4 స్పూన్స్ రైస్ కి 2 స్పూన్స్ పెసరపప్పు యాడ్ చేసుకుని వాటర్ తో అయితే బాగా క్లీన్ చేసుకుని క్యారెట్ పీల్ తీసేసుకుని వాటర్ తో ఒకసారి క్లీన్ చేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని రైస్ లో వేసేసుకుని 2 గ్లాసుల వాటర్ అయితే పోసుకున్నాను. మీకు కన్సిస్టెన్సీ లూజ్ కావాలంటే ఇంకొంచెం ఎక్కువ పోసుకోండి. లైట్ గా సాల్ట్ కూడా వేసుకుంటాను. వద్దనుకున్న వాళ్ళు అవాయిడ్ చేసేయండి. ఇంకా సిమ్ లో స్టవ్ మీద ఉడికించుకుంటే 20 మినిట్స్ టైం అయితే పడుతుంది. చిన్నది స్టీల్ ప్రెషర్ కుక్కర్ ఉంటే ఇంకా ఈజీగా అయిపోతుంది. మెత్తగా ఉడికాక 1/2 స్పూన్ నెయ్యి వేసుకుని కొంచెం వాటర్ ఉన్నాయి అనగా ఇలా స్మాషర్ తో స్మాష్ చేసేసుకుని మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు దించేసుకోండి. తర్వాత మళ్ళీ 1 స్పూన్ నెయ్యి వేసుకుని వెచ్చగా ఉన్నప్పుడే పిల్లలకి తినిపించేయండి. చల్లారిపోతే అసలు వాళ్ళు తినడానికి ఇష్టపడరు. అయితే ఇలా పెట్టడం 7th మంత్ నుంచి స్టార్ట్ చేశాను. ఆల్టర్నేటివ్ డేస్ లో పెసరపప్పు బదులు కందిపప్పు, క్యారెట్ బదులు బీట్రూట్, పాలకూర, తోటకూర, స్వీట్ పొటాటో ఆల్టర్నేటివ్ డేస్ లో చేంజ్ చేస్తా ఉంటానన్నమాట. యాడ్ చేసినప్పుడు 2 స్పూన్స్ రైస్ కి 1 స్పూన్ పప్పులు యాడ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్